ఓకే. తుమ్మల గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ 3 గవర్నమెంట్లు చూశారు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉంది. ప్రభుత్వంలో కూడా పనిచేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే? ఈ ఏడాది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? సూటిగా పార్టీ రహితంగా చెప్పండి. ఎన్టీఆర్ గారిది క్రమశిక్షణతోటి కూడుకున్నటువంటి పేదల పక్షం రైతుల పక్షపాతిగా ఆయనతోటి వచ్చిన ప్రారంభించినటువంటి నా మనస్తత్వం కూడా దానికి అలవాటు అయింది. తర్వాత చంద్రబాబు గారి దగ్గర కూడా ఎక్కువసేపు దాన్నే కొనసాగించడానికి ప్రయత్నం చేశాను. కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఒక టర్ములో కూడా ఆయనకి చెప్పిన నా డిపార్ట్మెంట్ పరంగా అదే అవలంబించాను. ఇప్పుడు ఈ పార్టీ ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు. నేనున్న పార్టీలో ఇంకా ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు. ఓకే. నా శాఖ పరంగా ఈ ప్రభుత్వంలో ఎక్కువ నిధులు సమకూర్చడం, 35% బడ్జెట్లో వ్యవసాయ శాఖకి కేటాయించటం, తద్వారా భవిష్యత్తులో కూడా నేను రైతును కాబట్టి నేను ఈ రైతు పరంగా నా శాఖ పరంగా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలనే కోరిక